ఈరోజు ఫస్ట్ టైం చరిత్రలో మెగా పీటీఎం పెట్టి తల్లిదండ్రుల్ని, టీచర్ని, కమిటీని సమన్వయం చేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక మాట చెప్పాను, ఇక్కడుండే పిల్లలు ఏజెన్సీ ఏరియాలో వీళ్ళకు అవకాశాలు ఇస్తే వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఇటీవల నేను ఒక ప్రయోగం చేశాం, లోకేష్ గారు మిగిలిన మంత్రులు కలిసి ఐఐటి కోచింగ్ పెట్టారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యారు. ఈసారి దాన్ని పెంచాం. మొదటిసారి ఒక 100-120 సీట్లు వస్తే ఈసారి గిరిజనులకి, ఎస్సీలకి 300-400 సీట్లు వచ్చేట్టుగా 500-600 వచ్చేట్టుగా పెట్టాం. అవసరమైతే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం, ఐఐటికి ప్రాధాన్యత ఇస్తాం, జేఈకి ప్రాధాన్యత ఇస్తాం, నీట్ వంటి పరీక్షలు రాయిపిస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఇంటర్మీడియట్లో అక్కడి నుంచి నర్సెస్ పోవాలన్నా, లేకుంటే ఫ్యాక్టరీలో పనిపోయి ఐటీఐ, పాలిటెక్నిక్ చేయాలన్నా వాళ్ళందరికీ కూడా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రక్షాళనలో భాగంగా మీరు చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు ఇచ్చాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొచ్చేట్టుగా ముందుకు పోయాం. ఒక చిన్న ఇంటర్వెన్షన్, ముస్తాబు, పిల్లల్ని అందంగా చూడడానికి స్కూలుకు వస్తే పిల్లలే మేనేజ్ చేస్తూ అద్దంలో చూసి ఒకసారి చెక్ చేయడం, భోజనం చేసిన తర్వాత వాష్ చేసుకున్నాక చేతులు కూడా సరిగా కడిగారా లేదో చూడడం, తినే ముందు, తిన్న తర్వాత, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేశాం. నో బ్యాగ్ డే, శనివారం వస్తే ఆనందంగా పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి రావాలని నో బ్యాగ్ డే పెట్టాం. చదువు ఎన్ని గంటలు కష్టపడ్డామని కాదు, పిల్లలు ఎంత ఆనందంగా ఉంటే అంత ఈజీగా చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలా స్కూల్స్లో స్టార్ట్ చేశాం. ఆ స్కూల్ పైనే కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చడం, అక్కడ ఉండే వేస్ట్ని కాంపోస్ట్గా మార్చడం, నెట్ జీరో కాన్సెప్ట్ కూడా తీసుకొని పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రెసిడెన్షియల్ స్కూల్స్లో 10% డైట్ ఛార్జీలు పెంచి పిల్లలందరికీ పౌష్టికాహారం ఇస్తున్నాం. ఒక పక్క విద్య పైన, రెండవ పక్క ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాం. తొందరలోనే ఆగస్టు నుంచి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ వస్తుంది. ప్రపంచంలో ఉండి నాలెడ్జ్ని ఆరోగ్య విషయాల్లో మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క పిల్లల్ని ఆ దృష్టితో ఆలోచిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా టాయిలెట్లు బాగాలేవు, నీరు సరిగా లేదు, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోతే అవన్నీ కూడా రెక్టిఫై చేశాం. అన్ని స్కూల్స్లో చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు టీచర్లందరినీ, రాష్ట్రంలో ఉండే టీచర్లందరినీ కోరుతున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థకు వెన్నెముక ఉపాధ్యాయులు. తల్లిదండ్రులతో సమానంగా గురువును పూజించే దేశం మంది. నేను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవం ఇస్తూ వచ్చాను. ఎప్పుడో కౌన్సిలింగ్ పెట్టాం. ఒకప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే రాజకీయ నాయకుల దగ్గర తిరిగే పరిస్థితి, విముక్తి కల్పించాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయే పని లేదు. కౌన్సిలింగ్ ద్వారా ఈరోజు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. టీచర్లకి గౌరవం ఇవ్వాలి. సమాజంలో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని శాశ్వతంగా ముందుకు తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే టీచర్స్ అందరినీ కోరుతున్నాను, ఇది మీ బాధ్యత. తల్లి తండ్రితో కలిసి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థుల్ని ఒక మంచి ప్రయోజకులుగా మనం తయారు చేస్తే
మనం ముందుకు పోతాం. నేను డిఎస్సీలు పెట్టాను. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్ళలో ఒక డిఎస్సీ పెట్టలేదు. నేను మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే 14 సార్లు డిఎస్సీలు పెట్టాను 16 సంవత్సరాల్లో. మొన్న కూడా ఇప్పటికి రాష్ట్రంలో ఉండే టీచర్లందరూ 1,96,619 పోస్టుల్ని నియమించాం. మొన్న నేను చూశాను 15,941 మంది. ఇప్పుడు నేను క్విజ్ పోటీ పెట్టాను, అక్కడికి పోయాను. ఈ ఏజెన్సీ ఏరియాలో ఎవరు టీచర్లు అంటే మొన్న నియమించిన డిఎస్సి నుంచి వచ్చిన ఉపాధ్యాయులే ఉన్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడ టీచర్ల కొరత లేదు. ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్గా ఉన్నాయి. మంత్రి గారు కూడా ఎప్పుడు ఆలోచించి ఎప్పటికప్పుడు ఈ టీచర్లు ఎక్కడా ఇబ్బంది లేకుండా పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రిగా నేను కానీ, అదే మాదిరిగా ఎన్డీఏ భాగస్వాములైనటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం ఒకటే హామీ ఇచ్చాం మీకు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తా ఉన్నాం, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, ఒక పక్క అభివృద్ధి చేస్తాం, ఒక పక్క సుపరిపాలన తీసుకొస్తామని చెప్పాం. దాని ప్రకారమే ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 16,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇస్తే 100% మెరిట్ ప్రకారం ఇచ్చాం. అలాంటి టీచర్ ఉద్యోగాలను కూడా కాంట్రవర్సీ చేయాలని, ఇందులో ఏదో జరిగిందని కావాలని చేస్తే డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని బురజల్లే కార్యక్రమం, టీచర్స్ యొక్క కొత్తగా నియమించిన టీచర్ల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇక్కడుండే పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మా నాన్న ఎంత ఆస్తి ఇచ్చారనేది కాదు ముఖ్యం, చదివే నీకు ఆస్తి. చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు రాణించే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరు నేను చూశాను. ఇప్పుడే సాత్విక్ అయితే ఇక్కడ వచ్చాడు, నాతో వాలంటరీగా చెప్పాడు, సార్ నేను కలెక్టర్ అయ్యి మళ్ళా మీకు రిపోర్ట్ చేస్తానని ఒక హై స్కూల్లో చదివే స్టూడెంట్ ఒక విజన్ పెట్టుకున్నా అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసే విధానం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, లేకుంటే మొన్నటి వరకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు, ఇంకో పక్క ఇప్పుడుండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను కానీ అందరం కూడా సామాన్య కుటుంబాలని పుట్టాం. కానీ మేము ఆలోచించింది, మాకు అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చి పట్టుదలతో ముందుకు పోయాం. ఇప్పుడు మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అలాంటి పట్టుదల తీసుకురావడానికి తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ఈ 3 కానీ జరిగితే, మొన్నే మీరు చూశారు, రాష్ట్రంలో దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. మీరు ఎక్కడికో పోయే పని లేదు. ఇక్కడే విశాఖపట్నం డేటా సెంటర్లు వస్తున్నాయి, ఏఐ ఇక్కడే వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మీకందరికీ స్ఫూర్తిదాయకంగా మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన నేల ఈ యొక్క ఏజెన్సీ ఏరియా అని చెప్పి మీకు తెలియజేస్తున్నది. రంపచోడవరం కానీ, పాడేరు కానీ ఏరియా. ఆ రోజు మీ సహకారం,
మీ దేశభక్తి ఆయనకు శ్రీరామ రక్ష. ఈరోజు అందుకే ఆ స్ఫూర్తిని శాశ్వతంగా పెంచాలని భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ పెట్టి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి వస్తున్నాడు, ఇనాగరేట్ చేస్తాం. ఇదో గేమ్ చేంజర్గా తయారవుతుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పిల్లల్ని ముఖ్యంగా కోరుతున్నా, కష్టపడద్దండి, ఇష్టపడి చదవండి. మీరు ఇష్టపడి చదివితే కష్టం అనేది లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోండి. తద్వారా పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్ళు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తున్నాం. డేటా సెంటర్లు వస్తున్నాయి. హై స్కూల్ నుంచి నేర్పిస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. ఈవెన్ ఇంకొక స్టెప్ మీరు ముందుకు పోతే ఏజెన్సీ ఏరియాలో కూడా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను. 3 నెలల లోపల ప్రతి ఇంటికి ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. అడవుల్లో ఉండే మారుమూల ప్రాంతంలో కూడా ఫోన్ ఉండాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఆ తర్వాత మీరు ఎవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు. ఇప్పుడు నేను డబ్బులు మీ అకౌంట్లో వేసాను, చెక్ చేసుకున్నారు. మీ డబ్బులన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా మీ చేతుల్లో ఉంది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే మీరే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో ఆటోమేటిక్గా మీరు చూసుకునే పరిస్థితి వచ్చింది. మీ పిల్లలు స్కూలుకు వచ్చారా లేదా అనేది కూడా ఆటోమేటిక్గా మీకు సమాచారం వస్తుంది. ఇప్పుడే ఒక ఆడబిడ్డ చాలా స్పష్టంగా చెప్పింది, యాప్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది, నేను ఏఐనే కాకుండా మొన్నే మనం చూస్తే మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడుండో యువత కాదు, ఒక మన రాష్ట్రంలో ఉండే యువత మొట్టమొదటిసారిగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి ఈరోజు వాళ్ళు కూడా సెటిలైట్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరందరూ టెక్నాలజీలో పెను మార్పులు వస్తున్నాయి. డ్రోన్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, ఇంకో పక్కన సెటిలైట్లు వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి, విమానాలు కూడా మనమే తయారు చేసుకునే పరిస్థితులకు రాను వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పిల్లల్లో కూడా చైతన్యం రావాలి. అందుకే తొందరలోనే టీచర్తో సమానంగా ట్యూటర్ని కూడా తీసుకొస్తాం. ఒకవేళ ఎవరైనా ఫండమెంటల్స్ వీక్గా ఉంటే ట్యూటర్ ద్వారా తల్లులంతా పిల్లలకి క్లాసులు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చదువుకోవచ్చు, పిల్లల్ని కూడా చదివించచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తల్లులు కానీ తండ్రులు కానీ రేపు రాబోయే రోజుల్లో డాక్టర్ వస్తాడు, ఫిజికల్ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ ఉంటాడు, వ్యవసాయ అధికారి ఫిజికల్గా ఉంటాడు, అగ్రానమిస్ట్ కూడా ఏఐలో ఉంటాడు. ఇవన్నీ తొందరలోనే వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొండే అందరినీ తల్లుల్ని తండ్రుల్ని కోరుతున్నా, శాశ్వతంగా పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మీకు కూడా కోరికలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని కళలు ఉన్నాయి. అవన్నీ న్యాయం చేసే బాధ్యత, సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ కొండే పిల్లలందరూ కోరుకోవాలి, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. మీరేమి కావాలనుకుంటున్నారో దానికి సంకల్పం చేయండి. ఆ సంకల్పాన్ని సాధించడానికి సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కావాల్సింది టీచర్లను కూడా కోరుతున్నా. నేను చూశాను, ఏదైతే
కాంపిటీషన్ పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా పోటీ పడ్డాడు, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. కానీ లాస్ట్కి వస్తే పోటీలు నిలబడలేదు. 5 మందిలో పిల్లలు ఎవరైతే ఫాస్ట్గా చేశారో అందులో కూడా మీరు చూస్తే క్విజ్లో మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా ఎన్ని సెకండ్లో ఎవరు ఆన్సర్ చేశారు, ఎంతమంది కరెక్ట్గా చేశారు అన్నీ కూడా మెషిన్లో పెట్టి అక్కడే ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల పరీక్షల యొక్క విధానంలో మార్పులు వస్తున్నాయి, పిల్లల స్పందనలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ రావాలంటే టీచర్లు కూడా మార్పు రావాలి. టీచర్లందరినీ ఒకటే కోరుతున్నాను, అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, టీచర్ కూడా అధ్యయనం చేయాలి. మీరు చెప్పే విధానంలో ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను చాలామందిని చూస్తున్నాను, పిల్లలకు పరీక్షలు వస్తే నిజమైన పరీక్ష తల్లులకు ఉంటుంది. రాత్రంతా కూర్చో చదివిస్తారు, అవసరమైతే ఒక కాఫీ ఇస్తారు, మళ్ళా ముఖం కడుగుతారు. అంటే పరీక్ష రాసి పాస్ కావాలనే తపన. కానీ తండ్రులు మాత్రం ఆ బాధ్యత తీసుకోవడంలా మీరు మాత్రం దర్జాగా పడుకుంటున్నారు. ఓసారి ఈ బాధ్యత అనేది తల్లి తండ్రి సమానంగా తీసుకోగలిగితే పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, టీచర్లకు బాధ్యత ఉంది, సమాజానికి బాధ్యత ఉంది. ఇప్పుడే నేను పూర్ణచంద్రరావు జెడ్పిహెచ్ స్కూల్ నెల్లూరుకి 4 కోట్ల రూపాయలు చదువుకున్న స్కూల్కి డబ్బులు విరాళంగా ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు, చదువుకున్నాడు, పైకొచ్చాడు, జిఆర్ఎన్ కన్స్ట్రక్షన్ పెట్టాడు, అందులో డబ్బులు వచ్చింది. కొంత భాగం నేను చదువుకొని పైకొచ్చిన స్కూల్ ఉంది, ఆ స్కూల్కి డొనేషన్ ఇస్తే నా మారిగా 10 మంది తయారవుతారని 4 కోట్ల రూపాయలు ఆ స్కూల్కి విరాళం ఇచ్చా అంటే అది స్ఫూర్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే చిట్టిబోయిన ఉదయ్ కుమార్ జిఎంఎస్ రంపచోడవరానికి ఒక మీ సేవ ఆపరేటర్గా ఉండే వ్యక్తి 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఏదో స్కూల్లో చదువుకున్నాం, పైకొచ్చాం, మనకు అవకాశం వచ్చింది, రాణించాం. కానీ మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం పైకొచ్చామని ట్యాక్స్ పేయర్స్ మనతో వచ్చాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ రోజు నాకు చదువు చెప్పిన టీచర్కి కూడా ఇచ్చిన జీతం ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నులే, గవర్నమెంట్ టీచరే. ఈ విషయం నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను పైకి వచ్చిన తర్వాత నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత సమాజానికి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ విషయమే నేను చెప్తున్నా. ఈరోజు ఒక టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచించాలి. అదే మరి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీకు అవకాశాలు వచ్చాయి, మీరు పైకి వచ్చారు. చాలా అవకాశాలు రానివారు ఇంకా కిందనే ఉన్నారు. నా ఆలోచనది, ప్రభుత్వం సహకరిస్తాం, సహాయం చేస్తాం, కానీ చేయూతనిచ్చే బాధ్యత ప్రైవేటు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా P4 అన్నాను. MBK మార్గదర్శి బంగారు కుటుంబం. సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండే 20%కి సహకరించాలి, మెంటరింగ్ చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఏదైతే పిల్లల్ని వనరులుగా భావించి మీరు కానీ సహకరించగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నేను ఈరోజు పనిచేస్తున్నా, నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది 60 ఏళ్ళు వస్తే ఇంట్లో పడుకుంటారు మీరంతా, అప్పటికే అయిపోయిందని.
నేను 76 ఏళ్ళు పూర్తయినా దినానికి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటా. ఒక మెషిన్ మారిగా పనిచేస్తా. రెండవది గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్నటి ఆలోచన కాదు, రేపు ఆలోచన, భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాను. నేను చేసే పని భవిష్యత్తులో ఏ విధంగా మార్పు వస్తుంది, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వస్తుందో అది ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ పిల్లలు ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని చాలా బాగా చేశాడు. నేను నిజంగానే అభినందిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్. పాలిటీషియన్స్ అమారుగా మాట్లాడలేరు. పిల్లల్లో ఒక స్వచ్ఛత ఉంది, ఒక స్పష్టత ఉంది. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా స్పష్టమైన మెసేజ్ ఉంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది మీరు అనుకుంటారు మాకేం కాదులే అని, కానీ అది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలు కానీ స్పాయిల్ అయితే నరకమే. ఆ కుటుంబానికి నరకం, అతని జీవితం నాశనం, సమాజానికి కూడా భయం. ఇలాంటివన్నీ వస్తాయి. మనం సమాజానికి ఒక ఆస్తిని తయారు చేయాలి తప్ప బాధ్యత లేని వ్యక్తులను తయారు చేసి చెడు మార్గాల్లో పోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విలువలు లేని సమాజం, విలువలు పాటించిన కుటుంబం చాలా నష్టపోతాం. మనకు కుటుంబ వ్యవస్థ ఉంది, అత్యంత మంచి వ్యవస్థ. అది భారతదేశ సాంప్రదాయం. మనకు అవసరాలు ఉంటాయి, డబ్బులు అవసరం, కానీ భద్రత కావాలంటే కుటుంబ వ్యవస్థ ద్వారానే సాధ్యం. ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఒక అనుబంధంతో మనం ముందుకు పోతాం. ఆ అనుబంధాన్ని శాశ్వతంగా పెంచుకోవాలి. ఇటీవల కాలంలో మనలో కూడా మనం ఆలోచిస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి వచ్చేస్తున్నారు. తల్లులు తండ్రులు ఆస్తులకు తగాదా, గొడవలు, కోర్టుకి ఎక్కడం, ఎన్నో సమస్యలు చూస్తున్నాం. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, అధ్యయనం చేయండి. అలాంటి వాళ్ళు సమాజంలో ఉండవే కాకుండా రాజకీయాల్లో కూడా వచ్చే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఏజెన్సీ ఏరియా. నేను ఎప్పుడు కూడా 30 ఏళ్లకు మునిపే చెప్పాను, ఏజెన్సీ ఏరియా అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన వెనుకబడిన ప్రాంతం కాదు. చైతన్యం లేకుండా ఇబ్బంది పడుతున్నాం. నేను పాడేరులో అరకు కాఫీ తీసుకున్నాను. ఈరోజు ప్రపంచంలోనే బెస్ట్ కాఫీ ఏదంటే దానికి చిరునామాగా మనకు అరకు కాఫీ తయారైందంటే అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజల ఆస్తులు పెరిగాయి. ఇక్కడ మొత్తం మొన్నటి గంజాయి పెంచారు. ఇప్పుడు అవన్నీ వేసి హార్టికల్చర్ వేసాం. విజయనగరంలోనే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియా బెస్ట్ ఏరియా ఫ్యూచర్లో టూరిజానికి. నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం అంటే, ఆ రోజు 7 మండలాలు పోలవరం ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పోయేటి పరిస్థితి. నేను ఆ రోజు 7 మండలాలని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప పోలవరం పూర్తి చేయలేమని కేంద్రాన్ని అడిగి ఒక జిల్లా ఏర్పాటు చేశాను. 3,25,000 30,000 మందికి జిల్లాను ఏర్పాటు చేయడం ఇది ఒక చరిత్ర. ఈ పోలవరాన్ని నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీసుకుంటాం. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం, సురక్షితమైన మంచినీరు ఇవ్వడం, విద్య, రవాణా, ఆరోగ్యం, దీనిపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
2000లో నేను ఆ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఆ జీవో నెంబర్ 3 ద్వారా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకొస్తే ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు పోతే సమర్థించలేకుండా దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దానిపైన కూడా చర్చిస్తున్నా. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీతో ఉంటాం, గిరిజనులకు అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇక్కడుండే పిల్లలు రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డేటా ఉంది, ఆ డేటాను బేస్ చేసుకొని ఇవన్నీ చేస్తాం. ఇంకొక విషయం కూడా ఒక 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచే మార్గాలు నిరంతరం చేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఆలోచిస్తాం. అందులో మీ అందరి భాగస్వామ్యం అవసరం. మూడోది సుపరిపాలన. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, ఏ పని కావాలన్నా ఒక యాప్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా మీకు పనులు అయిపోతాయి. దీనివల్ల జవాబుదారితనం కూడా వస్తుంది. మా అధికారులు బాగా పనిచేయకపోతే నేను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నా, ఐవీఆర్ఎస్ ఫోన్ చేస్తున్నా, టెక్నాలజీతో ఐడెంటిఫై చేస్తున్నా. ఇక్కడ పింఛన్ ఇచ్చారని ఎక్కడో ఇస్తే దాన్ని ఆమోదించను. ఒకవేళ ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్లో ₹1 అవినీతి లేకుండా చేయాలనేది నా సంకల్పం. తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక అధికార యంత్రాంగం కానీ సమాజంలో కొంతమంది ఇష్టానుసారంగా తయారైనా నేను చాలా గట్టిగా ఉంటా. ఇదే నియోజకవర్గంలో చూశారు, ఎలాంటి బయట వాళ్ళు వచ్చి రాజకీయం చేసి, ఇక్కడ మామూలు రాజకీయం కాదు, కడాన ఒక దళిత డ్రైవర్ని చంపి కారులో పంపించి దహనం చేసుకోమని డోర్ డెలివరీ చేశారంటే, అలాంటి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయంటే మీరు కూడా హెల్ప్లెస్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. మంచిని మంచనాలి, చెడుని ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే మన జీవితాలకు వెలుగు వస్తుంది. అట్లా కాకుండా మీరు కూడా బ్లైండ్గా ఏదైనా పర్వాలేదులే, మీరు మాత్రం ఈ పని చేయండి, మేము మాత్రం మీరు చెప్పిన మాట వినమంటే అది సాధ్యం కాదు. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, దాన్ని నిరూపించే బాధ్యత మాది. అందుకే ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రజల సమక్షంలో ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఎక్కడికక్కడ మేము ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, నేను చెప్పాను, మార్నింగే చెప్పాను. పోలవరం టెక్నాలజీలో బెస్ట్ మ్యాన్ మన కలెక్టర్ కూడా బాగా అనుభవం ఉంది. అందుకే చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి టెక్నాలజీ వచ్చేయాలి. తలసరి ఆదాయంలో లాస్ట్లో ఉన్నాం, ఏజెన్సీ ఏరియా కాబట్టి దానికి రాజీ లేదు. ఇక్కడుండే ప్రజల ఆదాయం పెరగాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచించండి. నేను పూర్తిగా మీకు సహకరించి నెంబర్ 1 నియోజకవర్గంగా, నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం పీపీపీ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఆఫీసర్స్ యొక్క జవాబుదారీతనం, పోలవరం జిల్లా 26వ స్థానంలో ఉన్నాం. మీకంటే 2 జిల్లాలు వెనకానున్నాయి, ముందుకు రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ కూడా ఇక్కడ
21వ ప్లేస్కి ఆ ప్రాంతంలో వచ్చాం. 21 కాదు, కాన్స్టిట్యున్సీ ఇంకొంచెం వెనకానుంది. రంపచోడవరం మీరు చూస్తే మొత్తం సర్వీసుల్ని